ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 21 సెప్టెంబర్ నుండి 27 సెప్టెంబర్ వరకు ఈ వారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు ఏ విధమైనటువంటి ఫలితం కలుగుతుంది, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసిక ఉత్సాహం ఉంటుంది, కానీ శారీరక శ్రమ మాత్రం బాగా ఉంటుంది. ప్రతి పని కూడా అవుతుందని అనిపించి ఏదో ఒక రకమైనటువంటి చివరి వరకు అవుతుందా కాదా అనేటువంటి ఒక రకమైనటువంటి మానసికంగా ఉద్రిక్తత, ఒక టెన్షన్ ఇలాంటివి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో సరి అయినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలనేటువంటి మీ యొక్క ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. మీ యొక్క ప్రణాళికలు కానీ మీ యొక్క ఆలోచనలు కానీ చక్కగా అవి ఫలితాన్ని ఇవ్వటం చూసి మీకై మీరు ఆనందిస్తారు. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. చిన్న చిన్న గాయాలు ఏర్పడకుండా కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. అంతేకాకుండా వివాహాది శుభకార్యాల కోసమే ప్రయత్నం చేసేటువంటి వారికి శుభవార్తలు వినటమో లేదా ఒక రకమైనటువంటి చక్కని మార్గం మీకు సుగమం కావడం ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు. వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు కాస్త పై అధికారులతో కాస్త 1-2 సార్లు ఆలోచన చేసి మాట్లాడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానం నిత్యము పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాన్ని మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా విపరీతమైనటువంటి ఆలోచనలు, శారీరక శ్రమ, మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగపరంగా మీకు మీ భారం ఎంతైతే ఉంటుందో, మీ బాధ్యత ఎంతైతే ఉంటుందో అందుకు అదనపు బాధ్యతలు మీ పైన వేయటం, తద్వారా ఆ బాధ్యతలన్నింటినీ కూడా మీరు నిర్వర్తించే రావాల్సి వస్తుంది. ఇక శారీరకమైనటువంటి ఆరోగ్య విషయంలో కూడా కాస్త బడలిక, అలసట ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. సోమరితనం కాస్త పెరగవచ్చు. ధనం రావాల్సిన ధనం చేతికి అందే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో మీకు భవిష్యత్తులో మీరు అనుకున్న విధంగా ఏదో ఉద్యోగంలో ఉన్నతి ఏర్పడుతుంది అనేటువంటి విషయం మీకు తెలిసి ఆనందిస్తారు. ఇక సమాజంలో పెద్దవారి యొక్క, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిచయాలు కానీ లేదా రాజకీయంగా ఒక రకమైనటువంటి ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి యొక్క వారి పరిచయాలు కానీ మీకు అవి లాభించవచ్చు. సంతానం యొక్క ప్రవర్తన, సంతానం యొక్క వాళ్ళ విద్యా విషయాలలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గణమిక. కళాకారులకు అనుకూలంగా ఉంది. నూతన కళలలో, నూతన విద్యలలో ప్రవేశించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని నిత్యము పారాయణం చేయండి. ఏదేని దేవి ఆలయానికి వెళ్ళి నిత్యం సేవించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త మాటలు వాడిగా వేడిగా రాకుండా కాస్త జాగ్రత్త పడాలి. ప్రతి విషయానికి కూడా కాస్త ఓపిక అవసరం. అంతవరకు ఆ క్షణం వరకు చక్కగా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మనకు తెలియకుండానే అప్పటికప్పుడు ఉద్రేకంగా మారటం, వాతావరణం కాస్త వేడెక్కటం, మాటలు వాడిగా వేడిగా రావటం, తద్వారా ఒక రకమైనటువంటి వాతావరణం అంతా కూడా ఎదుటివారితో సంబంధాలన్నీ కూడా ఇబ్బంది కలిగించే విధంగా మారే అవకాశం ఉంది. కనుక ప్రతి విషయంలో కూడా కాస్త మాట్లాడే ముందు కానీ మీ యొక్క ప్రవర్తనలో కానీ కాస్త ఓపిక, సహనం అవసరమని
చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. బంధువులతో మిత్రులతో కూడా అనవసరమైనటువంటి వివాదాలకు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. రావలసిన ధనం కోసం కూడా దాన్ని కాస్త మెల్లగా మీరు పొందేటువంటి ప్రయత్నమే చేయండి. పరుషవాక్యాలతో కాస్త రావలసిన ఫలితం కాస్త దూరం వెళ్ళేటువంటి అవకాశం ఉంది సుమా. ఇక విద్యార్థులకు కాస్త కృషి చేయాలి, జాఢ్యాన్ని దూరం చేసుకోండి. కొత్త ఆలోచనలు వస్తాయి. నూతన విద్యలో ప్రవేశం కోసం అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తారు. అందులో మీరు చక్కగా సఫలమవుతారు. కానీ సోమరితనాన్నే కాస్త దూరం ఉంచాలి. ఇక ధనం కాస్త సమయానికి చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఏదేని దేవాలయంలో కాస్త రుద్రాభిషేకం కానీ శివుడికి కాస్త మీకు చేతినంత వరకు మీకు తోచినంత వరకు ఇంత అభిషేకం చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొన్ని విషయాలలో ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి కోసం కానీ సంతానం యొక్క భవిష్యత్ విద్యా విషయాల్లో కానీ ఎటూ తేల్చుకోలేనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే లోకమంతా కూడా మీరు ఏం ఆలోచిస్తున్నారో ఎదుటి వారికి సరి అయిన విధానంలో చెప్పకపోవడం వల్ల లోకమంతా కూడా మీ యొక్క వ్యక్తిత్వానికి విరుద్ధంగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కనుక ఏదైనా మనసులో ఉన్న విషయాన్ని కష్టం ఉంటే నలుగురికి చెప్పుకోవాలని కదా శాస్త్రం. అందుచేత ఏ విషయం ఏ చికాకున్నా కానీ తన తోటి వారికి కానీ తన యొక్క శ్రేయోభిలాషులకి పంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక పెద్దవారితో సమాజంలో ఉండేటువంటి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ధనం సకాలంలో చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తనలో చిన్నవి ఒక రకమైనటువంటి చిన్న చికాకులు ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. విద్యార్థులు కాస్త కృషి చేయండి. చక్కని ప్రణాళికలు ఆలోచనలు చేస్తారు. ఉన్నత విద్యలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలం కావచ్చు. విదేశీ వ్యాపారాలు కానీ విదేశీ ప్రయాణాలకు కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. ఎవరైనా పేదవాడికి లేదా ఆంజనేయ స్వామి దేవాలయంలో వడహారాన్ని నివేదనగా సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలో కూడా తొందరపాటు పనికిరాదు సుమ. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సంభాషించేటువంటి సమయంలో కూడా కాస్త ఎదుటివారి యొక్క మనస్సును గాయపరచకుండా కాస్త మాటలు వేడిగా రాకుండా జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇక సంతానం విషయంలో ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి విషయంలో వారి యొక్క విద్యా విషయాలలో ఏ నిర్ణయం తీసుకోవాలో వారి యొక్క దారి ఏటో వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది మీ ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి ఒక రకమైనటువంటి వైరుధ్యం ఉండేటువంటి విషయాన్ని గమనించి కొందరి ఆధ్యాత్మికవేత్తలు కానీ లేదా మీ శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తులను సంప్రదించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక ధనం విషయంలో పెద్దగా చికాకుండకపోవచ్చు. రావలసినటువంటి ధనం చేతికి అందటమో లేదా నూతన వస్తువులు గృహంలోకి కొనుగోలు చేయటం ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. భవిష్యత్ విద్య కోసమై మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలం కావచ్చు. స్వస్థలం విడిచి ఇతర ప్రదేశాల్లో కొంతకాలం కానీ లేదా కొద్ది రోజులు కానీ ఉండవలసినటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి అజాగ్రత్త పనికిరాదు సుమ. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. నిత్యం వాడేటువంటి మందుల విషయంలో మతిమరుపు మాత్రం పనికిరాదు. ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల వరకు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని అదేవిధంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి వారం అంతా కూడా మానసికంగా కాస్త అనుకూలత మరికొంత అననుకూలత కూడా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందుతుందా లేదా అనేటువంటి ఒక రకమైనటువంటి చికాకు ఒక రకమైనటువంటి
మానసిక ఆందోళన ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే వారాంతంలో మాత్రం మీరు కోరుకున్నటువంటి, మీరు ఆశిస్తున్నటువంటి ధనం కాస్త చేతికి అందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఒక స్థిరాస్తి విషయంలో కానీ లేదా మీ పూర్వుల యొక్క ఆస్తుల విషయంలో కానీ మధ్యవర్తిత్వం జరిపేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వివాదాలకు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంతానం యొక్క అభివృద్ధి కానీ, సంతానం యొక్క వివాహ విషయంలో కానీ శుభ పరిణామాలు ఏర్పడేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. స్థిర చరాస్తులు వృద్ధి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఏ ఆస్తి కొనుక్కోవాలి, ఏ ఆస్తి అమ్మాలి అనేటువంటి ఒక విషయాలలో ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. పై అధికారుల వల్ల చక్కని అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీకు పొందుతారు. ఇక సంతాన విషయంలో కూడా, వారి యొక్క విద్యా విషయాల్లో కూడా మీకు అనుకూలతలు కనపడుతున్నాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావటం, తద్వారా కాస్త ధనం ఖర్చు కావడం, శారీరకమైన బడలిక ఇత్యాదులన్నీ కూడా కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయడం లేదా కనకధారా స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి విషయానికి కూడా కాస్త ఏకాగ్రత, ప్రతి విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు సుమా. పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రతతో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగంలో ముఖ్యంగా మీ పై అధికారుల వల్ల కానీ లేదా మీ కింద పనిచేసేటువంటి సహోద్యోగులతో కానీ ఒక రకమైనటువంటి చిన్న చిన్న స్వల్పమైనటువంటి విభేదాలు, ఆ విభేదాలను కాస్త మీరు ఏమర్పాటుగా నిర్లక్ష్యం చేశారో అది కాస్త మీకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కనుక ఏదైతే ప్రణాళికలు మీ మనసులో సిద్ధం చేసుకున్నారో, గతంలో నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడనేటువంటి ఒక సామెత ఉంది కదా, అందుచేత అలాంటి న్యాయాన్ని మీరు పాటించినట్లయితే అవకాశం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు. తద్వారా అవకాశం దొరికినప్పుడు మీ యొక్క ప్రతిభను, మీ యొక్క నైపుణ్యాన్ని మీరు చూపించేటువంటి ఫలితం ఉంది. కనుక ఈ న్యాయాన్ని మీరు ఉద్యోగ విషయంలో ముఖ్యంగా చూపించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తొందరపాటు మాత్రం పనికిరాదు. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన బాధలు కానీ, నరాలకు సంబంధించినటువంటి స్వల్పమైనటువంటి ఇబ్బందులు కానీ తలెత్తకుండా కాస్త జాగ్రత్త పడండి. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణము విధిగా చేయండి. అలాగే శనేశ్వర స్తోత్రాన్ని, ప్రత్యేక శని స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. గోవుకి తిలలు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఊహలు చక్కగా ఉంటాయి. ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు చేస్తారు. భవిష్యత్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క క్షణాన్ని, భవిష్యత్తుకు సంబంధించినటువంటి విద్యా విషయాల్లో కానీ, భవిష్యత్తు జీవితానికి కావలసినటువంటి ప్రణాళికలు కానీ మీరు సిద్ధం చేసుకుంటారు. ప్రతి క్షణము ఆలోచిస్తూ ఉంటారు. అధికమైనటువంటి ఆలోచనల వల్ల కాస్త ఆరోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఆలోచనలు అయితే ఉంటాయి, కానీ ఆ ఆలోచనల్ని ఆచరణలో పెట్టడం మాత్రం అందులో కాస్త ఇబ్బంది తలెత్తవచ్చు. సమయాన్ని వృధాగా కాలయాపన చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ధనం కాస్త ఖర్చు కావచ్చు. మీరు ఊహించని ఖర్చులు వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఇక సంతానం యొక్క అభివృద్ధి మీకు చక్కని ఆనందాన్ని, చక్కని ఒక గర్వించే విధంగా ఉండేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ధనం కాస్త చేతికి అందుతుంది. ఊహించినటువంటి ధనం, కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలతో మీరు సంపాదించాల్సినటువంటి అవసరాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇక సమాజంలో పై అధికారుల వల్ల కానీ, ముఖ్యంగా సమాజంలో ఉండేటువంటి గొప్ప వ్యక్తుల వల్ల కానీ, వారి పరిచయాల వల్ల మీకు కొంత లాభం కూడా ఏర్పడే అవకాశం ఉంది. రాజకీయంగా పరపతి పెద్ద స్థానాల్లో ఉండేటువంటి వారి యొక్క పరిచయాలు కూడా మీకు లాభించవచ్చు. దైవానుగ్రహం, ఉపాసన ఇలాంటి విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు రామచంద్ర స్వామి స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసిక ఆనందం, ఏదో తెలియనటువంటి ఒక ఉత్సాహం మానసికంగా ఏర్పడుతుంది.
జీవిత భాగస్వామితో చక్కని సత్సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఖనిజ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ, లేదా ఆధ్యాత్మికంగా ఒక రకమైనటువంటి సమాజపరమైన సంస్కృతిపరమైనటువంటి ఉద్యోగం కానీ, తద్వారా ఆ విధమైనటువంటి బాధ్యతలు కానీ నిర్వర్తించేటువంటి వాళ్ళకి చక్కగా అనుకూలంగా ఉత్సాహంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావటం, తద్వారా ఖనిజ సంబంధమైనటువంటి కొన్ని అన్వేషణ చేయటం, ఈ రకమైన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. ఇక కొంతమందికి అవార్డులు లేదా కొన్ని ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణము ఇలాంటివన్నీ కూడా లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి పనులన్నీ కూడా, మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలన్నీ కూడా మీకు లబ్ధి చెందే అవకాశం, మీకు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన కూడా రావచ్చు. వెళ్ళాలనుకునేటువంటి వారికి వెళ్ళాల్సిన పరిస్థితి, అలాంటి అవకాశం కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్థిర చరాస్తులను వృద్ధి చేసుకోవడంలో ఆలోచిస్తుంటారు. ఏదైనా కొత్త ఆస్తి కొనుగోలు చేయాలనేటువంటి వ్యావసాయిక క్షేత్రం ముఖ్యంగా కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో మాత్రం మీకు అనుకూలమైన పరిస్థితులే ఏర్పడతాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు వీలైనంత వరకు శివాలయంలో రుద్రాభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. గణపతి స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసిక ఉత్సాహం, ఏదో లబ్ధి పొందుతుంది అనేటువంటి ఒక ఆశ, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో చక్కని ఒక రకమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితి, వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు సఫలం కావచ్చు. తాము కోరుకున్నటువంటి వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తమ సంతానం యొక్క విద్యావృద్ధి విషయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, లేదా ఇంకా ఇతరత్ర వారికి అదనంగా కొన్ని ఉపయోగకరమైనటువంటి విద్యా విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అవి సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వ్యాపారాలు లాభించవచ్చు. అంతేకాకుండా కొత్త పెట్టుబడులకై లేదా కొత్త పెట్టుబడులను మీరు ఆహ్వానించడానికై చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు సఫలం కావచ్చు. ఊహించిన సంఘటనలు మాత్రం జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇక ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. చక్కని పేరు ప్రతిష్ట సంపాదించుకుంటారు. భవిష్యత్తులో ఏదో చక్కని లబ్ధి పొందేటువంటి ఒక శుభవార్త మీరు వినేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. నూతన వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. వాహనాలు నడిపే సమయంలో మాత్రం కాస్త శ్రద్ధ జాగ్రత్త అవసరం. సంతానానికి కూడా వాహనాలు ఇచ్చేటువంటి సమయంలో కూడా కాస్త మెళకువలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. చిన్న విషయాన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు సుమా. వైద్య సేవనము, ఔషధ సేవనము ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. వైద్యుని సంప్రదించాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు. ఇక రావాల్సిన ధనం కోసమై మీరు మీ యొక్క సామధాన భేద దండోపాయాలు అనేటువంటి 4 ఉపాయాలలో నెమ్మదిగా సామమే ఉపయోగించవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తొందరపాటు వల్ల మీ పరుషవాక్యాల వల్ల రావాల్సిన ధనాన్ని కాస్త మీకు అనుకూలమైనటువంటి దిశగా దాన్ని మలుచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తొందరపాటు మాటలు మాత్రం కాస్త దూరంగా ఉంచాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక మిత్రులతో బంధువులతో చక్కగా చర్చా గోష్ఠులు జరుపుతారు. ఇష్టమైనటువంటి వ్యక్తులతో చక్కగా ఆనందంగా గడిపేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక దూర ప్రయాణాలు చేయవలసినటువంటి రావటం, వాటిని మీకై మీరు విరమించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇలాంటి ఒక రకమైనటువంటి వాతావరణం కనపడుతోంది ఈ వారం అంతా కూడా. ఇక అకాల భోజనం వల్ల, ఆహార పదార్థాలలో ఉండేటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఉదర సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి.
విపరీతంగా ధనం ఖర్చు కావడం, వృధా సంచారం ఇలాంటివి కనపడుతున్నాయి. ఇవన్నింటిని పరిస్థితి నుంచి దూరం అవడానికి, ఇవన్నింటి నుంచి అధిగమించడానికి ప్రతినిత్యము కూడా సూర్యాష్టకాన్ని నిత్యము పారాయణం చేయండి. ఏదేని విష్ణు ఆలయంలో కాస్త ప్రసాద వితరణ చేయించండి. అనుకూలమైన ఫలితాన్ని మీరు పొందుతారు. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా మానసిక ఉత్సాహం ఉంటుంది. శారీరకమైన ఆరోగ్యం కూడా చక్కగా మీకు సహకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఉత్సాహం వల్ల, ఈ ఆనందం వల్ల మీకై మీరు ఉచిత సలహాలు ఇవ్వటం మాత్రం మానుకోవాలి. తద్వారా మీకై మీరు ఎదుటివారి యొక్క శ్రేయస్సు కోరాలని ప్రయత్నం చేసినా కానీ ఎదుటివారు దాన్ని తీసుకోవటంలో, దాన్ని అర్థం చేసుకోవటంలో ఇబ్బందులు ఉన్నాయి కనుక దాన్ని అనవసరమైనటువంటి మీకై మీరు విభేదాలని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ముద్రపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఉచిత సలహాల విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ ఉంచాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలో చిన్న చిన్న స్వల్పమైనటువంటి చికాకు కూడా ఎక్కువగా ఆలోచించడం ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. ఇక రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది అనేటువంటి విషయం తెలిసి మీరు ఆనందిస్తారు. సంతానం యొక్క అభివృద్ధి మాత్రం చక్కగా ఉంది. వాళ్ళని విదేశాలకు పంపాలనుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంతవరకు మీరు సఫలం కావచ్చు, లేదా విదేశాలకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా మీరు సఫలం కావచ్చు. వారి యొక్క ఉన్నత విద్యా అవకాశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా సహోద్యోగులతో, మీ పై అధికారులతో కూడా విషయంలో మీ ప్రవర్తనలో కాస్త జాగ్రత్తలు, కాస్త నెమ్మదత్వం ఇలాంటివన్నీ కూడా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. మీకు సంబంధం లేని విషయానికి కూడా మీరు బాధ్యత వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి విషయాన్ని కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాలని నిత్యము చక్కగా పారాయణం చేయండి. గోవుకి శనగలు, నువ్వులు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు గ్రహస్థితి ఆధారంగా వారి యొక్క రాశిలో ఫలితాలు, వారఫలాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది వారమంతా కూడా ఆనందంగా, హాయిగా, సుఖంగా ఉండాలని మనసారా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.